హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో ఏపీ మరియు తెలంగాణ డిఎస్సిలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఈ కాన్సెప్ట్స్ అండి. ఆల్రెడీ మనం గత క్లాసులో కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసినాం. కాంతి చాప్టర్కి సంబంధించిన డిస్కషన్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనం ఒక 4 వీడియోస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఈ సెషన్లో మనం కాంతి వేగం, అదేవిధంగా దీనికి సంబంధించిన తదితర అంశాలన్నింటిని కూడా ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా కంప్లీట్ కోర్స్ మనకు కావాలంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో మన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. అదేవిధంగా దాంట్లో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకు ఇరువురికి ఉపయోగపడే విధంగా కంటెంట్ ప్లస్ టెస్ట్ సిరీస్ని నేనైతే మీకు అందిస్తున్నాను. ఈ శాంపుల్ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ అదేవిధంగా కంప్లీట్ కంటెంట్ కావాలంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాప్కు సంబంధించిన లింక్ని ఇస్తున్నాను. దానిలోకి వెళ్ళి కంప్లీట్ కోర్సును వినే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలంటే మన సబ్జెక్టుకు సంబంధించి డిఎస్సి టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ కానీ ఇతరత్ర విషయాల కోసం మన ఛానల్ని అయితే ఎప్పటికప్పుడు ఫాలో అయితే అవ్వండి. సో ఈరోజు కాన్సెప్ట్స్ని గమనిస్తే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాంతి వేగం, వెలాసిటీ ఆఫ్ లైట్ అండి. ఎస్, వెలాసిటీ ఆఫ్ లైట్. ఈ కాంతి వేగాన్ని అక్యురేసీగా కనుగొనడానికి మొదటిసారిగా ప్రయత్నం చేసిన శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో వారు గెలీలియో అండి. ఎస్, మొదటిసారిగా గెలీలియో గారు కాంతి వేగాన్ని అక్యురేసీగా కనుగొనడానికి ప్రయత్నం అయితే చేసిండు. బట్ ఈయన తర్వాత ఇతర శాస్త్రవేత్తలు చాలామంది ప్రయోగాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఫైనల్గా వచ్చేసేసి ఫౌకాల్ట్ అనే శాస్త్రవేత్త, ఫౌకాల్ట్ అనే శాస్త్రవేత్త ల్యాబ్లో ఏం చేసిండు, సూర్యకాంతిని ఉపయోగించి కాంతి వేగాన్ని కనుగొనడం అయితే జరిగిందండి. ఇది కాంతి వేగం కోసం జరిగిన ప్రయోగాలకు సంబంధించిన అంశాలు. మొదటిసారిగా కాంతి వేగాన్ని కనుగొనడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్త గెలీలియో. ఈయన తర్వాత అనేక మంది ట్రయల్స్ చేసిండ్రు, బట్ అక్కడ మనకు ప్రాపర్ రిజల్ట్స్ అనేవి రాలేవు. దాని తర్వాత ఫౌకాల్ట్ అనే శాస్త్రవేత్త ల్యాబ్లో సన్లైట్ని ఉపయోగించి కాంతి వేగాన్ని అక్యురేసీగా కనుగొనడం అయితే జరిగింది. మరి ఈ ప్రయోగాల తర్వాత కాంతి వేగం అక్యురేసీగా శూన్యంలో కానీ అదేవిధంగా గాలిలో కానీ, శూన్యంలో లేదా గాలిలో ఎంత ఉంటుందంటే 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్ అనేది ఉంటుంది. 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. ఎగ్జామ్లో బేసిక్ అంశాలపైన అడిగినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. వాస్తవానికి కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ఏది ప్రయాణించదు, అది హైలీ ఇంపాసిబుల్. ఇప్పటి వరకు ఏది లేదండి. కానీ కాంతి వేగంతో సమానమైన వేగంతో రేడియో తరంగాలు అనేవి ప్రయాణిస్తాయండి. ఈ రేడియో తరంగాల యొక్క వేగం కూడా దాదాపు ఎంత ఉంటుంది మనకు, 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్ అనేది ఉంటుంది. ఈ యొక్క విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ఏవి ప్రయాణించవో, అది లేనే లేదు. కాంతి వేగంతో సమానమైన వేగంతో ఈ రేడియో తరంగాలు అయితే ప్రయాణిస్తే అది కూడా 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్గా మనం ఇక్కడ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. మిగిలిన ఏ కిరణాలను తీసుకున్నా కానీ అవి కాంతి వేగానికి కంటే తక్కువ వేగంతోనే ప్రయాణించడానికి అవకాశం అయితే ఉందండి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అదేవిధంగా మరి సూర్యుని నుంచి కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం ఎంత? బేసిక్ అంశాలు మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ పాయింట్ అనేది మనకు ఉంటుంది. సూర్యుని నుంచి కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం 8 నిమిషాల 17 సెకండ్లు అండి. ఎంత అండి? 8 నిమిషాల 17 సెకండ్లుగా తీసుకోవచ్చు. అదేవిధంగా భూమి నుంచి కాంతి అనేది చంద్రుడిపైకి వెళ్ళడానికి పట్టే సమయం ఎంత? చంద్రుని వరకు వెళ్ళే వరకు పట్టే సమయం ఎంత? 1 నిమిషం 25 సెకండ్లు అండి. అదేవిధంగా చంద్రుని నుంచి భూమికి కాంతి చేరడానికి పట్టే సమయం ఎంత?
1 minute 27 seconds లేదా 1 నిమిషం 27 seconds అని మనకి ఇక్కడ చెప్పడానికి అవకాశం అయితే ఉంది. ఎస్, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకొని మనకు మ్యాథ్ ద ఫాలోయింగ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తుపట్టండి లేదా సరికాని అంశాన్ని గుర్తుపట్టండి అనే అడిగే క్వశ్చన్స్ కోసం ఇక్కడ పాసిబిలిటీ అయితే ఉంటుంది. సూర్యుని కాంతి భూమికి చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్లు, భూమి నుంచి చంద్రునికి కాంతి చేరడానికి పట్టే సమయం 1 నిమిషం 25 సెకండ్లు, అదేవిధంగా చంద్రుడి నుంచి భూమి కాంతికి చేరడానికి పట్టే సమయం 1 నిమిషం 27 సెకండ్లుగా మనం ఇక్కడ చెప్పచ్చు. అదేవిధంగా సముద్రం లోపలికి వెళ్తే కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుంది? సముద్రం లోపలికి అయితే కాంతి అనేది దాదాపు 262 అడుగుల లోతుకు అయితే ప్రయాణిస్తుంది. 262 అడుగుల లోతు వరకు కాంతి అనేది సముద్రం లోపలికి ప్రయాణిస్తుంది. ఇది కూడా మనకు అక్కడ బేసిక్ అంశాలలో పెట్టడం అయితే జరిగిందండి. 4 వాల్యూస్, దాంతోపాటు కాంతి వేగము, దానికి సమానమైన వేగంతో వెళ్ళే కాంతి కిరణాల అంశాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, కంపల్సరీగా మనకు ఎక్కువగా ఇట్లాంటి బేసిక్ అంశాలపైన కూడా అడగచ్చు. మనం ఒక సబ్జెక్ట్ని బాగా డెప్త్లో చదివినప్పుడు బేసిక్ అంశాలను మర్చిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వీటిని మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి ఫెర్మాట్ నియమము. ఎస్, ఫెర్మాట్ అనేది ఒక శాస్త్రవేత్త పేరు. ఈయన ఒక ఫ్రెంచ్ న్యాయవాదిగా మనం ఇక్కడ చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్, ఈయన కూడా అనేక ప్రయోగాలు చేసి ఇక్కడ ఫెర్మాట్ నియమంని ప్రతిపాదించడం జరిగింది. మరి ఫెర్మాట్ ప్రిన్సిపల్ లేదా ఫెర్మాట్ నియమం ఏం తెలుపుతుంది అంటే కాంతి అనేది ఎప్పుడైనా కానీ తక్కువ సమయం పట్టే మార్గాన్ని లేదా తక్కువ దూరం ఉన్న మార్గాన్ని ఎంచుకుంటుంది. కాంతి తన ప్రయాణ మార్గంలో ఎప్పుడైనా తక్కువ సమయం పట్టే మార్గం లేదా తక్కువ దూరం ఉన్న మార్గాన్ని ఎంచుకుంటుంది. ఎస్, అదే విధంగా ప్రయాణిస్తుంది. తక్కువ సమయం పట్టే మార్గంలో వెళ్తుంది లేదా తక్కువ దూరం ఉన్న మార్గంలో వెళ్తుంది అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఫెర్మాట్. ఈ నియమాన్ని మనం ఏమంటున్నాం? ఫెర్మాట్ నియమం అంటున్నాం. అదేవిధంగా కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఫెర్మాట్ నియమం అని కాకుండా కనిష్టకాల నియమము అని అంటారు. ఎస్, కనిష్టకాల నియమము లేదా కనిష్టకాల సూత్రం అని కూడా అంటాం. ఏ వర్డ్ ఇచ్చినా సేమేనండి. ఫెర్మాట్ నియమం ఇచ్చినా సేమే, కనిష్టకాల నియమం ఇచ్చినా సేమే, కనిష్టకాల సూత్రం ఇచ్చినా సేమేనండి. ఎస్, కాంతి తక్కువ సమయం పట్టే మార్గాన్ని లేదా తక్కువ దూరం ఉన్న మార్గాన్ని ఎంచుకొని ప్రయాణిస్తుంది. ఇది దేనికి సంబంధించిన అంశము అంటే ఫెర్మాట్ నియమానికి సంబంధించిన అంశంగా చెప్పొచ్చు, లేదా కనిష్టకాల నియమము లేదా కనిష్టకాల సూత్రంగా మనం ఇక్కడ కన్సిడరేషన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు ఒక కాకికి సంబంధించిన యాక్టివిటీ ఉంది. యాక్టివిటీని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ని మనం ఇక్కడ ఫైనల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ ఇక్కడ గమనిస్తే ఏమంటుండు? కాంతి సంవత్సరం, లైట్ ఇయర్ అంటుండు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో డిఎస్సీలే కాకుండా ఇతర పోటీ పరీక్షలు, మేబీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్స్ లేదా గ్రూప్ 4 లాంటి ఎగ్జామినేషన్ లేదా ఎస్ఐపిసి ఎగ్జామినేషన్లలో చాలాసార్లు అడగబడిన క్వశ్చన్ ఏంటంటే ఈ కాంతి సంవత్సరం ఏంటి? లైట్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంతి సంవత్సరాన్ని దేనికోసం ఉపయోగిస్తాం? ఈ కాంతి సంవత్సరం అనే ప్రమాణాన్ని దేనికోసం ఉపయోగిస్తామంటే భూమికి మరియు నక్షత్రాల మధ్యలో గల దూరాన్ని కొలవడానికి దేన్ని ఉపయోగిస్తున్నాం? కాంతి సంవత్సరాన్ని ఉపయోగిస్తున్నాం. ఫస్ట్ బేసిక్ పాయింట్ అండి. అదేవిధంగా దీని డెఫినేషన్ పైన మనకు చాలా క్వశ్చన్లు వచ్చినాయి. కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని ఏమంటున్నాం? కాంతి సంవత్సరం అంటున్నాం. ఇక్కడనే చాలా ఆప్షన్స్ చేంజ్ అయితే ఆప్షన్లో దూరం ప్లేస్లో వేగం అంటాడు, స్థానభ్రంశం అంటాడు, ఇంకేదో అంటాడు. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని మనం ఏమంటున్నాం? కాంతి సంవత్సరం అంటున్నాం. మరి కాంతి సంవత్సరం యొక్క వాల్యూ ఎంత? 9.4 × 10⁻12 కిలోమీటర్స్. 9.4 × 10⁻12
12 కిలోమీటర్స్ మనం ఇక్కడ చెప్పడానికి ఛాన్స్ ఉంది. కాంతి సంవత్సరం యొక్క వాల్యూ 9.4 × 10⁻12 కిలోమీటర్స్. అన్ని వాల్యూసే వస్తున్నాయి. కాంతి వేగం ఎంత అండి? 3 × 10⁸ మీటర్/సెకండ్ అని చెప్పాను. ఎస్, ఇక్కడ ఎంత చెప్తున్నా? కాంతి సంవత్సరం 9.4 × 10⁻12 కిలోమీటర్స్ అని ఇక్కడ చెప్తున్నానండి. అన్ని వాల్యూసే వస్తున్నాయి. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసేసి పారాలాస్టిక్ సెకండ్ అంటున్నాం. పారాలాస్టిక్ సెకండ్ అంటే వాస్తవానికి పొడవు లేదా దూరాన్ని కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం ఏమంటున్నా అండి? పొడవు లేదా దూరాన్ని కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం ఏది? పారాలాస్టిక్ సెకండ్స్ అంటున్నాం. ఈ పారాలాస్టిక్ సెకండ్ ని దేనికోసం ఉపయోగిస్తున్నామంటే రెండు నక్షత్రాల మధ్యలో దూరాన్ని కొలవడానికి. దూరాన్ని కొలవడానికి ఎస్ మెజర్ ద డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద టూ స్టార్స్. వీ హ్యావ్ టు యూజ్ దట్ పారాలాస్టిక్ సెకండ్ యూనిట్ని మనం ఉపయోగిస్తున్నామండి. మోస్ట్ ఇంపార్టెంట్. మరి 1 పారాలాస్టిక్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 3.26 కాంతి సంవత్సరాలు. 3.26 కాంతి సంవత్సరాలు అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 1 పారాలాస్టిక్ సెకండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3.26 కాంతి సంవత్సరాలుగా మనం ఇక్కడ చెప్పడానికి అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక జనరల్ క్వశ్చన్, ఈ కాంతి వేగాన్ని ధ్వని వేగాన్ని లింక్ చేసుకుంటూ మనకు జనరల్ క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని మేఘాలు ఉన్నాయండి. క్యాజువల్గా ఈ మేఘాలు ఢీకొడ్డప్పుడు లేదా వర్షాలు పడుతున్నప్పుడు ఇక్కడ నుంచి మెరుపు మరియు ఉరుము రెండు ఒకేసారి విడుదలైనాయి. మెరుపు మరియు ఉరుము అనేవి ఈ మేఘాల నుంచి ఒకేసారి విడుదలైనాయండి. ఒకేసారి విడుదలైతే ఇక్కడ ఉన్న నిన్ను, భూమిపైన ఉన్న నిన్ను ఏది తొందరగా చేరుతుంది, ఏది లేటుగా చేరుతుంది, ఎందుకు అనే క్వశ్చన్స్ అనేవి వివిధ రకాల పోటీ పరీక్షల్లో మనకు అడగడం జరిగింది. మరి ఏంటి అనే విషయాన్ని గమనిస్తే రెండు ఒకేసారి విడుదలైన మనల్ని మొదటగా మెరుపు మాత్రమే చేరుతుందండి. ఉరుము అనేది తర్వాత చేరుతుంది. ఎందుకు ఆ విధంగా జరిగింది? వర్షం పడుతుంది, రెండు మేఘాలు ఢీకొట్టినాయి, రెండు ఒకేసారి అక్కడ నుంచి విడుదలైనాయి, కానీ మెరుపు అనేది మొదటగా చేరింది, దాని తర్వాతనే ఏమొచ్చింది? ఉరుము వచ్చింది. బికాస్ ఆఫ్ ఇక్కడ ఉరుము అనేది ఏంటి? ధ్వనిగా కన్సిడరేషన్ చేయాలి. మెరుపు అనేది ఏంటి? కాంతిగా కన్సిడరేషన్ చేయాలి. కాంతి వేగాన్ని ధ్వని వేగంతో పోల్చండి. కాంతి వేగం ఎంత అని చెప్పినా అండి? 3 × 10⁸ మీటర్/సెకండ్ అని చెప్పాను. మరి ధ్వని వేగం ఎంత అండి? ధ్వని వేగం సాధారణంగా దాదాపు 330 మీటర్/సెకండ్ అనేది ఉంటుందండి. చూడండి, రెండు ఒకేసారి విడుదలైన కాంతి వేగం అనేది ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉండడం వల్ల మన కంటికి మొదటగా కాంతి అనేది చేరుతుంది, దానివల్ల మెరుపు అనేది కనబడుతుంది. కొద్ది సమయం తర్వాత ఆ ధ్వని అనేది మన చెవులకు చేరుతుంది. కావున మెరుపు కనిపించిన కొంత సమయానికి ఉరుము అనేది మనకు వినబడుతుంది. ఎస్, ఇట్లాంటి అప్లికేబుల్ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా చేయొచ్చు? ఇట్లాంటి వాల్యూస్ని పట్టుకొని మనం అప్లై చేసుకుంటే ప్రాపర్ ఆన్సర్ చేయడానికి మనకైతే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. మొత్తం మీదుగా ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చిన అన్ని వాల్యూస్ని ఒకసారి ఫటాఫట్ చూద్దామండి. ఏం చెప్పినా కాంతి వేగం 3 × 10⁸ మీటర్/సెకండ్. అదేవిధంగా రేడియో తరంగాలు కూడా ఇంతే వేగంతో వెళ్తాయండి. ధ్వని వేగం 330 మీటర్/సెకండ్ అని చెప్పాను. అదేవిధంగా ఏం చెప్పాను? కాంతి సంవత్సరం 9.4 × 10⁻12 కిలోమీటర్స్ అని చెప్పాను. అదేవిధంగా మన పారాలాస్టిక్ సెకండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను నేను? 3.26 కాంతి సంవత్సరాలని నేను ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా సూర్యుడి నుంచి భూమికి కాంతి చేరాలంటే 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. అదేవిధంగా భూమి నుంచి చంద్రుడిపై కాంతి వెళ్ళాలంటే 1 నిమిషం 25 సెకండ్ల సమయం పడుతుంది. అదేవిధంగా చంద్రుడి నుంచి కాంతి భూమికి చేరాలంటే ఎంత పడుతుంది? 1 minute 27 seconds అనేది మనకి ఇక్కడ పడుతుంది. సముద్రం లోపలికైతే 262 అడుగుల లోతు వరకు కాంతి అనేది మనకి ఇక్కడ ప్రయాణించడానికి అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్లో ఈ వీడియో సెషన్లో మనం అన్నీ కూడా డిస్కస్ చేయడం అనేది అయితే జరిగిందండి. ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏం చెప్పినాం? ఫెర్మాట్ నియమం అనే దాన్ని డిస్కస్ చేసినాం.
కాంతి తక్కువ సమయం పట్టే మార్గాన్ని లేదా తక్కువ దూరం ఉన్న మార్గాన్ని ఎంచుకుంటుందండి. ఎస్, ఇవన్నీ కూడా మనకు ఉన్న అంశాలు. అదేవిధంగా గత వీడియోస్కు సంబంధించిన లింకులను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను అప్డేట్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ సెషన్లో మనం కాంతి పరావర్తనకు సంబంధించిన అంశాలను క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, అదేవిధంగా మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని ప్లేస్టోర్ నుంచి లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసి కంప్లీట్ కోర్సు వినే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.